భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. వాలి, ఓ వాలి, బయటకు రా. నేను నిన్ను వదిలిపెట్టాను. నాకు జరిగిన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాను. బలముంటే బయటకు రా, నాతో యుద్ధం చెయ్యి. ఓ వాలి, వాలి, ధైర్యం ఉంటే బయటకు రా. ఇది సుగ్రీవుని గొంతులా ఉంది. వానిదే. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు, ఏమైంది వీడికి? వాలి, ఓ వాలి, బయటకు రా. తొందరపడకండి స్వామి. కొంతసేపు అరచి తరువాత తనే వెళ్ళిపోతాడు. వాడు యుద్ధానికి రమ్మని పిలిస్తే నన్ను ఇంట్లో కూర్చోమంటావా? నువ్వింత భీరువు ఎప్పుడయ్యావు? నేను తమ కోసమే చెప్తున్నాను స్వామి. ఇది తమకి విశ్రాంతి సమయం. విశ్రాంతి నేను వచ్చి తీసుకుంటాను. సుగ్రీవుడు నా ముందు ఎక్కువసేపు నిలబడలేడు. నేను త్వరగా వచ్చేస్తాను. వాలి, ఓ వాలి, బయటకు రా. కలుగులో దాక్కున్న మూషికమా, నన్ను జయించడం నీ వల్ల కాదు. వెళ్ళిపో, వెళ్ళి అదే కలుగులో దాక్కో. వ్యర్థాలాపాలు వద్దు వాలి, యుద్ధం చేయి, యుద్ధం. అలాగా? చీమకు కూడా రెక్కలొచ్చినట్టున్నాయే. పద విశాల మైదానానికి. పద పద, అయితే పద. లక్ష్మణ, బాణం గురిపెట్టాను, కానీ అన్నదమ్ములిద్దరూ ఒకే పోలికతో ఉన్నారు. ఏమాత్రం పొరపాటు జరిగినా అనర్థం జరిగిపోతుంది. నేను ఈ బాణాన్ని ప్రయోగించలేను. మహారాజా, కాస్త ఓర్చుకోండి, అంతా సర్దుకుంటుంది. అజంబవంత
సుగ్రీవ మహారాజా, రామిత్రమా, మాట బాగా నిలబెట్టుకున్నారు. ఎంత సహకరించారు. మైత్రిని నిలబెట్టుకున్నారు. చాలా బాధగా ఉందా మిత్రమా? రఘురామ, నేను తమతో ముందే చెప్పాను. వాలి నా అన్న కాదు, నా పాలిట కాలుడు. అయినా తమరు నన్ను రెచ్చగొట్టి మృత్యుముఖంలోకి పంపారు. నేను దెబ్బలు తింటుంటే వినోదంగా చూశాను. రఘునందన, తమరెందుకిలా చేశారు? వాలిని నేను చంపలేనని తమరు ముందే నాతో చెప్పుండాలి. నేను తనతో యుద్ధానికి వెళ్ళుండేవాణ్ణి కాదు. నీ కోపం సహజమైనది. కాని శాంతచిత్రవై నేను బాణం ఎందుకు ప్రయోగించలేదో అర్థం చేసుకో. మీ ఇరువురి వేషం, దుస్తులు, ఎత్తు, నడవడిక అన్ని విధాలా ఒక్కలాగే ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ రూపంలో ఒక్కలాగే ఉన్నారు. మీ ఇద్దరిలో ఉన్న పోలికలు చూసి నేను భ్రమలో పడిపోయాను. ఒకవేళ నా తప్పిదం వల్ల నా బాణాన్ని హృదయాన్ని చీల్చివేసుంటే నాకెంతటి ధర్మసంకటమో తెలుసా? నన్ను శరణు కోరిన ఒక ప్రాణిని వధించిన కళంకం రఘుకుల కీర్తిని మట్టిపాల్చేసుండేది. ఆ కారణంగాని నేను శత్రుసంహార బాణాన్ని ప్రయోగించలేదు. అందువల్ల నువ్వు ఇంత కష్టపడవలసి వచ్చింది. మిత్రమా, ఇప్పుడు నీకు ఉపశమనం కలిగిందా? ప్రభు, ఇది ఎంతో విచిత్రంగా ఉంది ప్రభు. కేవలం తమ స్పర్శతోనే నా బాధలన్నీ దూరమైపోయాయి. ఒక నూతనోత్సాహము, శక్తి నాలో కలిగినట్టుగా ఉంది. ప్రభు శ్రీరామ, తమ అమృతహస్తాల అమోఘ స్పర్శతో మృత శరీరంలో కూడా చైతన్యం కలుగుతుంది. శ్రీరాముని మహిమకి అంతే లేదు. వాయుపుత్ర, మరీ మమ్మల్ని ప్రశంసించకు. మాకు ఏ మహిమలు లేవు. ఇది కేవలం ఒక మిత్రుని కోసం, ఇంకో మిత్రుడి నిజమైన స్నేహం, సద్భావనల ప్రభావం మాత్రమే. వానరరాజు సుగ్రీవుడు కేవలం మిత్రుడే కాదు, ఈ సమయంలో మాకు ఆశ్రయమిచ్చినవాడు కూడా. మిత్రవత్సల, నా ప్రాణములు తమ అధీనం. ఇలా అని నన్ను సిగ్గుపడేలా చేయకండి. తమరు నాకు ఆదేశమివ్వండి. కర్తవ్యం సెలవీయండి ప్రభు. నీ సోదరుడు వాలిపై ప్రతీకారం తీర్చుకోవాలి. మరల యుద్ధానికి పిలవాలి. లక్ష్మణ, అగ్రజ, గుర్తు కోసం ఒక పుష్పమాలను సుగ్రీవుని మెడలో అలంకరించు. దానివల్ల ఇతన్ని నేను గుర్తించగలను. ఆజ్ఞ ప్రభు. సిగ్గులేనివాడా, నువ్వు మళ్ళీ వచ్చావా? నువ్వు చిన్నవాడివని కనికరించి మొదటిసారి ప్రాణాలతో వదిలేశాను. కానీ ఇప్పుడు వదిలిపెట్టను. బహుశా నీ మృత్యువే నిన్ను కిష్కిందా ద్వారం దగ్గరికి ఈడ్చుకొచ్చి ఉంటుంది. ఎవరు మరణిస్తారో యుద్ధానంతరమే తెలుస్తుంది. సుగ్రీవా, ఎందుకు నా చేతుల్లో చస్తావు? ఇప్పటికైనా వెళ్ళిపో. పిరికివాడిలా మాట్లాడకు వాలి. తల్లిపాలు తాగి ఉంటే తక్షణం యుద్ధానికి రా. అలాగే వస్తాను. నీ నుదుటి మీద నేడే చావాలని రాసుంటే పద, రా, పద.
వంచన వంచన నేను ఓడిపోలేదు. వంచనతో చంపబడ్డాను. నువ్వు నన్ను మోసంతో చంపావు. కళంకితుడైన సుగ్రీవా, భీరువా, పిరికిబంద, పరాధీనుడు అయ్యి పరుల శస్త్రంతో నువ్వు నా మీద దెబ్బ తీశావు. నువ్వు విజేతననుకుంటున్నావా? ఓరి పిచ్చివాడా, నువ్వు మన జాతికి నమ్మక ద్రోహం చేశావు, మాతృద్రోహం చేశావు, దేశద్రోహం చేశావు, కులద్రోహం చేశావు. వచ్చావా? నీవే రాముడివన్నమాట. రాజకుల శిరోమణి శ్రీరామ, దశరథ నందన రఘుకుల భూషణ. ఎవరి కీర్తి పతాకమైతే ఆర్యావర్తమంతటా ఎగురుతున్నదో ఆ రాముడివా నీవు? సరిగ్గా గుర్తించావు కపివరా. వీరే పురుషోత్తములైన శ్రీరామచంద్రుడు. ప్రథమ దర్శన తరుణములో కిష్కిందాపతి వాలి యొక్క నమస్కారమును స్వీకరిస్తావా? ఏ ధర్మపాలక, పురుషోత్తమ శ్రీరామ, నాకు సందేహ నివృత్తి చెయ్యి. ఏ నియమ నిబంధనలు నువ్వు పాటించావు రామా? చాటున ఉండి నా మీద దెబ్బతీశావు కదా. ఈ విధంగా పొంచి ఉండి దెబ్బతీయడం వీరోచితం కాదు. ఇది వేటగాని పని రామా. ఇలా చేయడం వల్ల నీ వీరత్వానికి కళంకం రాదా రామా? రామా, చెప్పు, సమాధానం చెప్పు రామా, సమాధానం చెప్పు. ఆంజనేయ, బాణాన్ని తొలగించు. బాధ ఉపశమిస్తుంది. నాపై దయ చూపిస్తున్నావా శ్రీరామ? నా ప్రశ్నకు సమాధానం చెప్పు. వైరం మా అన్నదమ్ముల మధ్య, అలాంటప్పుడు పొంచి ఉండి నన్ను వధించారు. ఇదే నా ఆర్యుల ఆదర్శం. నన్ను హతమార్చి నీ పూర్వీకుల దృష్టిలో నిందాపోత్రుడివి కావా? మన ఇరువురి మధ్య ఎలాంటి వైరము లేదు. మరి ఏ కారణంగా ఈ సుగ్రీవుడు నీకు మిత్రుడయ్యాడు, నేను శత్రువునయ్యాను చెప్పు. ధర్మస్థాపన చేసే నెపముతో చంపితివా నన్ను వేటగాడిలా.
రామా, నేనెందుకు నీకు శత్రువునయ్యాను? మిత్రుడి శత్రువు శత్రువే అవుతాడు. సుగ్రీవుడు మా మిత్రుడు. నీవు తన పట్ల చేసిన అన్యాయానికి, నీ పాపాలకు శిక్ష విధించడానికి మేము నిన్ను వహిస్తామని ప్రతిజ్ఞ చేశాము. రఘువంశీయులు ఎవరికైనా మాటిస్తే ప్రాణాలు పోయినప్పటికీ ఆ మాట నిలబెట్టుకుంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మా ముఖ్య ధర్మం. దానికోసం నిందాపాత్రులవడానికి కూడా మేము సిద్ధమే. రామా, సుగ్రీవునితో మైత్రి వెనుక రావణుడు అపహరించిన నీ భార్యను విడిపించాలన్న స్వార్థం దాగి లేదా? కానీ ప్రాణభయంతో పర్వత గుహల్లో తలదాచుకుని ఈ పిరికివాడు నీకు ఏం సహాయం చేయగలడు చెప్పు. అంతకంటే నీవు కిష్కిందాపతి వాలి దగ్గరకు వచ్చుండాల్సింది. అప్పుడు తెలిసేది. ఈ పాటికి నేను ఆ దుర్మార్గుణ్ణి బంధించి నీ పాదాలపై పడవేసేవాణ్ణి. సీతాదేవిని వాడు సాగర గర్భంలో కాని, ఆకాశములో కాని, పాతాళములో కాని ఎక్కడ దాచినా సరే ఆమెను తీసుకొచ్చి నీకు అప్పగించేవాణ్ణి. ఈ విధంగా వంచనతో అతి క్రూరంగా నన్ను వధించినందుకు నీ పేరు కళంకమును ఆపాదించుకుని చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. జన్మించిన వాడు మరణించక తప్పదు. అందువలన దాని గురించి నాకు బాధ లేదు. నా అనంతరం సుగ్రీవునికి రాజ్యం లభిస్తుంది. అది సముచితమైనదే. అనుచితమైనది ఏమిటంటే నీవు నన్ను రణభూమిలో వీరుని వలె నాతో యుద్ధం చేసి నన్ను వధించలేదు. నన్ను అధర్మపూర్వకంగా చంపావు. నిరపరాధినైన నన్ను హత్య చేశావు. ఈ పాపానికి నీకు ప్రాయశ్చిత్తం లేదు రామా, ఎన్నటికీ లేదు. వానరరాజా, నేడు మరణావస్థను అనుభవిస్తున్న నువ్వు ఏ ధర్మం, సత్కర్మలు, నీతి గురించి మాట్లాడుతున్నావో నీ జీవిత కాలంలో అదే ధర్మం, సత్కర్మ, నీతి న్యాయాల గురించి నీవు కలలో కూడా ఆలోచించలేదు. ధర్మం, అర్థం, కామం లాంటి లౌకిక సదాచారాలు నీకు బొత్తిగా తెలియవు. ఆచార్యుల ద్వారా ధర్మస్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే నువ్వు నాకు ధర్మోపదేశం చేయాలనుకుంటున్నావు. అగ్రజా! దేవి తారా, సూర్యవంశ వనితలకు విలాప సంతాపములు శోభనీయవు. నీ వాలి కూడా ఒక ప్రాణే. ఈ వాలి శరీరమును నీ భర్తగా భావించినట్లయితే అప్పుడు ఈ ధరిత్రి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము వంటి పంచతత్వాలతో కూడిన ఈ కాయము ఇక్కడే పడి ఉన్నది. దీనినే నీవు ప్రేమించావు. ఈ కాయమునే నీవు నీదనుకుంటున్నావు. ఇదిప్పుడు నీ సమక్షమున సుషుప్తావస్థలో పడి ఉన్నది. దీనిలోని అదృశ్య జీవాత్మను నీ పతిగా భావించినట్లయితే అప్పుడతడు అమరుడు, అవినాశుడు. సర్వదా నీతోనే ఉన్నట్లు భావించు. దుఃఖించకు. ఈ చరితేక మరువదు మహాబలి వాలిని ధీరుడుగా తను కీర్తి నొందెలే లేరు సమానులెవరు.
అవతరించిన రామచంద్రుడే దుష్ట శిక్షణగా వాలిని నేడు సంహరించెను. మృత్యువశము కాని ధర్మమే తప్పిన అతని ఆ దైవం ఇటులా ఈ విధి శిక్షించెనులే. ఆ దైవం ఇటులా ఈ విధి శిక్షించెనులే. మరణించిన తానుండులే మన మదిలో ఎన్నడు మహనీయుడుగా వాలియే శాశ్వతమై ఉండులే. ప్రభు, మహారాజు సుగ్రీవుడు భాతృవియోగంతో శోకతప్తుడై ఉన్నాడు. మీరు వారిని శాంతింపచేయండి. అప్పుడే వారు కిష్కింధా రాజ్యభారాన్ని వహించగలరు. అవునా మిత్రమా? ప్రభు, నా సోదరుని సంహరించిన పిమ్మట రాజు కావడానికి నా ఆత్మ అంగీకరించడం లేదు. నేను మహాపాపిని, నాకు రాజ్యార్హత లేదు. సన్యాసం స్వీకరించి వనములకు వెళ్లి పాప ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మిత్రమా, ఇప్పుడు నీవు చెప్పినది ఇటువంటి సమయములలో సర్వదా సముచితమే. దీనిని బట్టి తెలుస్తున్నది నీ హృదయం సజ్జన పురుష హృదయమని. నీవు అలా అనకపోయి ఉంటే క్రోధ ప్రతీకార జ్వాలలు నీ హృదయంలోని సమస్త కోమల భావములను దహించి వేసినవని మేము అపార్థం చేసుకునేవాళ్లం. పదవి లభించిన వెంటనే నీవు ఎలాంటి అమానుష కృత్యమైనా చేయగలవని మాకు భయము కలిగేది. ఇప్పుడు నీపై పూర్తి నమ్మకం కలిగినది. ఈ ప్రతీకార జ్వాలలు నీ హృదయములో ఎన్నో సంవత్సరములుగా రగులుతున్నవి. అవి నీ సోదరుని మరణముతో శాంతించినవి. మరల నీ హృదయములోని కోమల భావములు నిదుర మేల్కొన్నవి. ఎటులన ధరిత్రిపై వికసించే సుందర పుష్పములు గ్రీష్మ ఋతువు ప్రవేశించి మండుటెండలో మాడిపోతే వర్ష ఋతువు ఆగమనంతో అదే రగులుతున్న భూమి నుండి సుందర సుగంధ పుష్పములకు అంకురార్పణ జరుగుతున్నది. అదేవిధంగా నీ మనసులోని సద్భావనలు బయల్పడుతున్నవి. ఇది హర్షించదగ్గ విషయం. మరొక విషయం వైరాగ్యం. మిత్రమా, ప్రస్తుతము నీవు అనుభవిస్తున్న ఈ అవస్థను శ్మశాన వైరాగ్యమని అంటారు. ఎవరైనా మన ఆత్మీయులు మరణించినట్లయితే ఆ సమయంలో ప్రతి ఒక్కరిలోనూ ఇటువంటి భావనలే ఉత్పన్నమవుతాయి. కానీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయి. తరువాత కొద్ది దినాలకు మనుషులు మరలా మాయలో చిక్కుకుంటారు. అందులకే బుద్ధిమంతులు ఈ అల్ప వైరాగ్య కారణంగా తమ కర్తవ్యము నుండి విముఖులు కారు. ఈ సమయాన ఈ విశాల వానర సామ్రాజ్యమును పాలించడం నీ కర్తవ్యం. వీరవరేణ్యుడు వాలి ఈ రాజ్యభారాన్ని నీకు అప్పగించాడు. అందులకే నీ అగ్రజుని ఆజ్ఞగా భావించి ఈ రాజ్యభారాన్ని వహించాలి. ప్రభు, సన్యాసం స్వీకరించాలనుకున్న నన్ను రాజువి కమ్మంటున్నారా? సన్యాసి కంటే ఉత్తమమైన రాజెవరున్నారు? సుగ్రీవ, తెలుసుకో, ఆదర్శవంతుడైన రాజు మానసికంగా సన్యాసే,
సింహాసనం పైన అధికారం పైన వ్యామోహం లేని వాడే ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు. ఎవరిలో విలాసాపేక్ష, కోరికలపై ఆసక్తి ఉండవో వారు కూడా ఒక తపస్వి వలె అహోరాత్రాలు ప్రజాసేవా కార్యాలలో మనసును లగ్నం చేస్తారు. సన్యాసుల వలె వీరందరూ నావారు, వీరు పరాయివారు అనే మోహ మమకారాలను త్యాగం చేసి ఈశ్వరుని వలె తన ప్రజలందరినీ ఏకదృష్టితో చూడగలుగుతారు. అందులకే రాజును ఈశ్వరుడని కూడా సంబోధిస్తారు. మిత్రమా, ఇటువంటి వైరాగ్య భావములు నీలో చోటు చేసుకున్నట్లయితే నీవు ఆదర్శవంతుడైన రాజు అవుతావు. కాని అలా కానట్లయితే నీది క్షణిక వైరాగ్యమే అవుతుంది. అందులకే ఈ సమయాన నీ కర్తవ్యాన్ని గుర్తించి రాజ్యాన్ని స్వీకరించు. ఇదే నా ప్రార్థన. మరొక విన్నపం కూడా ఉంది. ఆజ్ఞాపించండి ప్రభు. వాలి తన కుమారుడైన అంగదుని నా ఆశ్రయంలో ఉంచాడు. అందులకే నేను కోరుకునేది నీ రాజ్యాభిషేకముతో పాటు అంగదుని కూడా యువరాజు పదవిలో పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలి. అలాగే చేస్తాను ప్రభు. ఇది అత్యంత శుభప్రదమైన కార్యం ప్రభు. ప్రభు, తమకు అభ్యంతరం లేకపోతే కిష్కింధ సింహాసనంపై తమ స్వహస్తాలతో సుగ్రీవ మహారాజును రాజ్యాభిషిక్తుని గావించండి. భల్లూకరాజా, నేను వచనబద్ధుడను. ఈ 14 సంవత్సరములు ఏ నగరములోనూ ఏ గ్రామంలోనూ ప్రవేశించను. నా కుమారుగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి సుగ్రీవునికి రాజ్యాభిషేకం చెయ్యగలడు. హనుమా ప్రభు, మీరు వెళ్ళి తగిన ఏర్పాట్లు చెయ్యండి. తమ ఆజ్ఞ ప్రభు. स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु